మహిళలకి, ప్రత్యేకించి కాలేజీ అమ్మాయిలకి తండ్రి లాంటి వాడిగా నేను చెబుతున్నది ఏమిటంటే, అన్ని విద్యల కంటే ముందుగా శుభ్రంగా కరాటే నేర్చుకున్నామా. దెబ్బకి ప్రాణాలు పోవాలి కొడితే. ఆడపిల్లలకి ముందు నేర్పాల్సిన విద్య మల్ల విద్య ఈ రోజుల్లో. అంతే. పోలీసులు రక్షిస్తారు, ప్రభుత్వం, అవన్నీ కళ్ళ మాటలు జరిగేవి కాదు. మనని మనం కాపాడుకోవాలి. మనంతటా మనం ఎవరి వల్లనూ పడద్దు. చదువు పూర్తవ్వాలి. తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చెయ్యాలి. పిచ్చి వేషాలు వేయొద్దు. ఎవడైనా మన దగ్గర వేషం వేస్తే ద్రౌపది దగ్గర సైంధవుడికి పేలిపోయినట్టే గోప్ప వెళ్ళిపోవాలి. అదే నేర్చుకోవాలి భారతం నుంచి. నువ్వు బ్రహ్మచారివి, తల్లి చెల్లి ఎందుకు మినహాయి. వీలైతే తల్లి చెల్లి విషయంలో కూడా ఈ నియమం పాటించమని చెప్పాడు వ్యాసుడు భాగవతం. 40 ఏళ్ల స్త్రీకి 20 ఏళ్ల కొడుకుంటాడు. కొడుకు చెప్పిన ధర్మం ఏమిటంటే, మీ అమ్మ కూర్చున్న మంచం మీద నువ్వు కూర్చోద్దన్నాడు. ఏకశయ్య వద్దు అన్నాడు. అంతే. ఎవరిని అనుమానించడం కాదమ్మా, తప్పది. కానీ ఏమీ జరగకుండా మన సంస్కృతి మీకు బిగిస్తుంది, అంతే లెక్క. అన్నా చెల్లెలు ఇద్దరి మధ్యలో 2-3 ఏళ్లు మించి ఈ తేడా ఉండదు. ఇద్దరిని వదిలి తల్లిదండ్రులు వెళ్ళకూడదు, అనుమానం లేదు. ఈ కాలం అసలే మంచిది కాదు. ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సింది. లేదు వీళ్ళ బంధువుని తీసుకొచ్చి ఓ ముసలావిడిని అక్కడ పెట్టాల్సింది. లేదు ఇందులో ఒకళ్ళని మేనమామ ఇంటికి పంపాల్సిందే. అన్నా చెల్లెలే కదా, అక్క తమ్ముడే, మాట్లాడద్దండి ఇంకవన్నీ. బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కరషది. వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా. ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి. వావి వరస పాటించనయ్యవు. భయంకర మహామేధావని ఒట్టి మట్టి మనిషిని చేసి పారేస్తాయి. ఎందుకంటే ఆ ఏకాంతం అంత పని చేస్తుంది. అది అసలు అవకాశం ఇవ్వకూడదు. ఎలాగో అలా కొడుకు పాస్ అవ్వాలి, పాస్ అవ్వడేమో అని బెంగ. కానీ ఇవాళ అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చూడడానికి నా తండ్రి లేడే, నా తండ్రి లేడే. మా అమ్మ చూసింది 20 ఏళ్ళు నా వైభవాన్ని, నా తండ్రి చూడలేకపోయాడు. నా కోసం ఇంత తాపత్రయపడ్డావయ్యా, భయపడ్డావయ్యా. నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా, నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా. నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడిని చూడ్డానికి నువ్వు లేవు కదా. ఈ దుఃఖం ఎవడు తీరుస్తాడండి. ఆయన వద్దన్న పని చేశాను నేను. ఆయన బైపీసీ చదువు, డాక్టరు, ఇంజనీరు అన్నాడు. నాకు తెలుగే కావాలన్నా నేను. పట్టుదల, పిచ్చి పట్టు, నాకు తెలుగు కావాలి. నేను ఏం చేసుకున్నా మంచిది. స్కూల్ మాస్టర్ అవుతావురా, అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి. నాకు తెలుగు పద్యాలు, తెలుగు పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడు రా అన్నాడు. ఈవేళ తెలుగు పద్యాల మీద ఇల్లు కట్టుకుని ఆనందంగా బతుకుతున్నానండి. నా తండ్రి చూడటానికి లేడు కదా. కొందరు ఉప్మా చేస్తారు, నాకు ఎప్పటికీ అర్థం కాదు. అందులో 16 పదార్థాలు వేస్తారు. రైతు బజార్లో దొరికే కూరగాయలన్నీ అందులో ఉంటాయి. అది ఉప్మా ఎందుకు అవుతుంది ఏమిటో చెప్పమా, అవుతుంది. ఉప్మా చేయడం చేతకానివాడు చేసే పని. ఉప్మా అంటే కేవలం గోధుమ రవ్వ ఏదో ఆ ఉండేదేదో అదే ఉండాలి. ఇవన్నీ ఎందుకుంటాయో తాళింపై పోపై కావాలంటే 2 జీడిపప్పులే, వేరుశెనగ గుళ్ళు, తుపాకు గుళ్ళు వేస్తారేటండి. ఉప్మాలో వేరుశెనగ గుళ్ళు ఏమిటి, రుచి తెలియకపోవడం, అదే గడ్డి. అదే వేరుశెనగ గుళ్ళు అందులో మాటిమాటికి అడ్డు తగులుతుంటే చికగ్గలేదు. అసలు ఉప్మా తక్కువ, ఈ గుళ్ళు ఎక్కువ. 2 తుపాకు గుళ్ళు కూడా పాడేయండి. అందులో క్యారెట్ వేస్తారు, కాకిరెట్ వేస్తారు. ఏంటది? అవన్నీ వేయకూడదు. బఠానీలు, శనగలు ఇవా? అది ఉప్మాయా? ఒక రకంగా ఎందుకు చేస్తారంటే అది రుచి పాడైంది. ఆ పాడైంది ఎదుటివాడికి తెలవద్దు. అందుకని ఇవన్నీ కలిపి మొత్తం కలిపిస్తూ ఉంటే ఉంటాడు, పోతే పోతాడు.